సినిమాలు చూడడం వల్ల నీలో ఎలాంటి మార్పు రాలేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు తెలియకుండానే అది నిన్ను మార్చేసింది. మార్పా నాలోనా? అవును. ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ రకరకాల స్టైల్స్తో తీసుకుని నీ ఫోటోలను షేర్ చేస్తూ అందరికీ నిన్ను నువ్వు కనుపరుచుకోవాలని చూస్తున్నావు. ఇది సినిమా వాళ్ళ లక్షణం. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుంటాడు, అందరికీ ఎక్స్పోజ్ చేసుకోడు. చర్చిలో దేవుని పాటలు పాడుతున్నావు, మిగతా టైంలో సినిమా పాటలు పాడుకుంటున్నావు. ఇది సినిమా ప్రభావం కాదా? అమ్మాయిలతో చాటింగ్లు, అతి కమ్యూనికేషన్లు, ఇది కూడా సినిమా ప్రభావం కాదా? నువ్వు ఇలా ఉండేవాడు కాదురా, చాలా జాగ్రత్తగా ఉండేవాడివి. రోజూ ప్రార్థిస్తున్నాను అంటున్నావు, మనస్ఫూర్తిగా ప్రార్థించగలుగుతున్నావా? ప్రార్థించేటప్పుడు నువ్వు అడుగుతున్నవి దొరుకుతాయనే విశ్వాసంతో ప్రార్థించగలుగుతున్నావా? ప్రార్థనలో ఆత్మ నడిపింపు, ఆత్మ ప్రేరణ అనుభవించగలుగుతున్నావా? బైబిల్ చదువుతున్నాను అంటున్నావు, చదువుతున్న మాటలు నీ హృదయంలో పనిచేస్తున్నాయా? ప్రతివారం చర్చికి వెళ్తున్నాను అంటున్నావు, ఆసక్తిగా వెళ్తున్నావా లేక వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నావా? ఆలోచించరా, ఒకప్పటి నీకు ఇప్పటి నీకు తేడా ఏంటో గమనించుకో. నువ్వు మారలేదురా, సినిమా నిన్ను మార్చేసింది. దేవునికి నీకు మధ్య దూరం ఏర్పడింది. లోక సంబంధమైన సినిమాలను నువ్వు ప్రేమించడం వలన అది లోకంలో ఉన్న మిగతా వాటిని నువ్వు ప్రేమించేలా చేసింది.